శివాజీని 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 సార్, క్రౌడ్ ఎక్కువగా ఉంది, మీడియా అంతా వచ్చింది. మీ ఫోటో ఇలా పత్రికల్లో వస్తే జనంలో అలజడి ఎక్కువ అవుతుంది. ఫేస్ కవర్ చేస్తే మంచిది. ₹1 కాదు, ₹2 కాదు, 46,000 కోట్ల రూపాయల మేరకు మోసం చేశాడు. అందరికంత గూడు పెట్టారు, గూడు కట్టారు, చదువు చెప్పించారు. అట్టాంటారు పట్టుకోతారేంటయ్యా? పట్టుకోండి. కనీసం 10 ఏళ్లైనా కారాగార శిక్ష విధిస్తారు. మా గ్రామంలో 10 ఏళ్ళుగా వేయిన రోడ్డును 10 రోజుల్లో వేయించారు. నంబర్ 1 ఫ్రాడ్ అండి. ఒక మా జిల్లాలోనే 10,000 మందికి ఉద్యోగం ఇస్తారండి. అతన్ని జైల్లోనే పడేసించాలి, బయటకు వదలకూడదు. ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొగ్గుమంటని చెప్తున్నా. పేరు శివాజీ. తండ్రి పేరు బలరామయ్య. ఏంటి బాబు, మర్డర్ కేసా? మ్మ్హ్మ్. ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా? లేదు. సెక్స్ బొమ్మలు తీసి నెట్లో కుదిలేవా? మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి చేశాను. అయితే లోపల వేయాల్సిందే. ఎవరొస్తున్నారండి? మా అబ్బాయి శివాజీ అమెరికా నుంచి వస్తున్నాడు. ఎన్ని ఎస్ఎంఎస్లు పంపించినా రామ్ పొమ్మంటారు. మన శివాజీ అనగానే వచ్చేస్తారే. హాయ్ అక్క. హాయ్ బావా. గర్ల్స్, దే ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ శివాజీ. పేరెంట్స్, అమ్మా నాన్న. జాగ్రత్త బావా, పంచి లాగేస్తా. శివాజీ అమ్మా నాన్నలకే ఇంత క్రేజ్ ఉంటే శివాజీ వస్తే శివాజీ, అసలు నా తండ్రి ఏడుకొండవాడ వెంకటరమణమూర్తి, నా బిడ్డను చల్లగా చూడు తండ్రి. చల్లగా ఉండరా శివాజీ. ఇటు చూడు. మామా ఎలా ఉన్నావురా? మావా, నేను నీకు మావనా? ఇది నీకు అన్యాయం అనిపించట్లా? కూల్. అమ్మ తమ్ముడిని మామ అనకుండా అత్తయ్య అని పిలమంటావా? ష్యూర్. ఎవర్రా వీళ్ళంతా? వీళ్ళందరూ సిటీలో ఉన్న లేటెస్ట్ గిన్బజ గిల్మాస్. అక్కయ్య నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి చేసేద్దామంది, అందుకే తీసుకొచ్చా. వీళ్ళలో నీకు ఎవరు నచ్చారో చెప్పావంటే వెంటనే ఏర్పాటు చేస్తా. చూసావా, నువ్వు ఇప్పుడు మామే కదా. హాయ్, ఐఎమ్ విభూది. నువ్వు చూడక బావా. విభూదా? ఏంట్రా ఇలా పుస్తుంది? రే మామా, ఇండియా చాలా ముందుకు వచ్చిందిరా. ఓకే గర్ల్స్, నన్ను ఆహ్వానించడానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసా. మరి సీ యు దేర్. నాన్న శివాజీ, నువ్వు అమెరికాలో ఏం పని చేస్తున్నావు? ఎవరన్నా అడిగితే చెప్పలేకపోతున్నాను రా. సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అమ్మా. తెలుగులో చెప్పరా. విషయ గణన విశ్లేషకుడు. ఇప్పుడు మాత్రం అర్థమైందా? కంప్యూటర్ ఇంజనీర్ అక్క. అలాగా. కూల్.
ఇస్ దిస్ హైదరాబాద్? గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉంది? లివీస్ ప్యాంట్ దగ్గర నుంచి రోలెక్స్ వాచ్ దాకా అక్కడవన్నీ ఇక్కడికి వచ్చాయి. అయ్యా అయ్యా తిండి తిని 2 రోజులు అవుతుందయ్యా. కనికరించండి అయ్యా, బిడ్డకి పాలు కూడా ఇయ్యలేదు. అన్నీ వచ్చాయి. ఇది ఇంకా బాలేదు. ఈసారి ఎన్నాళ్ళు ఉంటావురా? ఇంకెక్కడే ఉంటాను నాన్న. డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించాను. సంపాదించిన డబ్బంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు చేయాలనుకుంటున్నాను. మంచిది. గ్రేట్ శివాజీ. మొత్తం ఓ 250 కోట్లు ఉండొచ్చా? ఓ $10 తక్కువ. వావ్. నమస్కారం సార్. హలో సార్. హలో వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం సార్. శివాజీ, వీరే ది గ్రేట్ ఆల్శేషు గారు. నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డును ఒక మెనూ కార్డు సైజుకు పెంచుకున్న అతిపెద్ద పారిశ్రామికవేత్త. వీరిష్ట ప్రకారమే ఇక్కడ రాజకీయం నడుస్తుంది. మరీ ఎక్కువ చెప్తున్నారు. నేను కూడా ఓ సగటు మనిషిని అంతే. ఫ్రెండ్స్, నేను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో. మా అమ్మా నాన్న నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డారు. స్కాలర్షిప్లోని చదివి అమెరికా వెళ్ళి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. నా జన్మభూమికి ఏదైనా చెయ్యాలని నా కోరిక. మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు. ఉన్నత విద్య వల్లే పేదరికాన్ని నిర్మూలించగలం. అందుకని శివాజీ యూనివర్సిటీని స్థాపించి ఎల్కేజీ నుంచి పీహెచ్డీ దాకా, ఆర్ట్స్ నుంచి మెడికల్ దాకా అందరికీ ఉచిత విద్యా సదుపాయం కల్పించాలనుకుంటున్నాను. శివాజీ హాస్పిటల్ని ప్రారంభించి అందులో ఈఎన్టీ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అందరికీ విదేశీ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనుకుంటున్నాను. శివాజీ ఫౌండేషన్స్ విజయవంతం అవడానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నాను. ఇక నేను బయలుదేరుతానండి. టైం అయింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. చాలా మంచి ఆలోచన. మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను. మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. హాయ్ బిజు, కమ్ ఆన్ స్టార్ట్ యా. ఏంట్రా ఇదంతా? గైస్ లైవ్ కేటలాగ్, బేబ్స్ బఫే. సెలెక్ట్ చేయి, కనెక్ట్ చేస్తా. మామాని ప్రూవ్ చేశావు. మావాని పిలవదని ఎన్నిసార్లు చెప్పాను? మరి ఏమని పిలవాలి? అమ్మ తమ్ముడు అని పిలువు. ప్రయత్నిస్తా. హాయ్ మున్స్. పేరు మున్స్వామి. మునుస్వామి. అవును, పోయిన నెలలో ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. దుర్మార్గుడా. శివాజీ, నీకు తగ్గ ఫ్యాషన్ నేర్చిన పిల్లలు చాలా మంది వచ్చారా? వీళ్ళల్లో నీకెవరు నచ్చారో చెప్పరా, వెంటనే పెళ్లి చేసేస్తాం. అమ్మా, నాకు కావలసింది సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి. వీళ్ళని పట్టుకు ఉతికాం అనుకో, తెలుగు మాట్లాడతారు. మాటలు మాత్రమే కాదు, పనిలో, పాటలు, సంస్కారంలో, సంప్రదాయంలో అన్నింటిలోనూ తెలుగుదనం ఉట్టిపడాలి. తెలుగుదనం ఉట్టిపడాలా? నువ్వు సూటు పుట్టు వేసుకున్న సన్యాసివి, నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. హాయ్ శివ్, Hi, come, Vijay. let's dance. రా, పోసుకో. No, 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 no. Wait, Hey wait, wait. Shiv, don't Wait, feel please shy, wait. yeah. Let's Bichu, dance. change the music here. Which number you want me to play, sir? నాకు మన ఊరి పాట కావాలి. ఖుషిగా ఓ తెలుగు పాట. హుషారుగా డాన్స్ చేసేట్టు వేస్తావా? హలో సార్. హాయ్. ఇది ఆఫీసులో ఇవ్వండి. మిగతా 8 లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి. ఉన్నదంతా అమ్మికెట్టానయ్యా. ఇంకా అమ్మడానికి ఏం లేదయ్యా, దయచేసి నా బిడ్డను చేర్చుకోండి అయ్యా. 18 లక్షలు ఖర్చు కాదు, పెట్టుబడి. రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి? వరకట్నం 1 కోటి దాకా రాదు. నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్, ప్లీజ్ సార్. అరే రే, రండి శివాజీ, రండి రండి. అయ్యగారు పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి. వచ్చే నెల 10వ తారీఖులోగా డబ్బు కట్టేయండి. పెద్ద రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. హలో. మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను. ఓ 20 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అఫీషియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు. స్టార్ హోటల్స్ కూడా కట్టాలి. సార్, మేము యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి. నేను ఒక యూనివర్సిటీని, హాస్పిటల్ ని 20 ఏళ్లుగా రన్ చేస్తున్నాను. ఒక సీటుకి 3 లక్షల నుంచి 30 లక్షలు తీసుకుంటున్నాను. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి 2.5 లక్షలు తీసుకుంటున్నాను. మీ పాటికి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి 5 పైసలకి 10 పైసలకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి, మరి నా బిజినెస్ ఏం కాను?
మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తారు. లేదండి, నా లక్ష్యమే అది. మరి ఇంకే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి. నాకు ఏ అబ్జెక్షన్ లేదు. కాకపోతే ఒకటి, మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ. నేను ఎంత చెప్పినా వినిపించుకోరు, ఏదో ఒకటి చేస్తారు. ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు. వాడి పేరేదో ఉంది. వాడి పేరు సుగీధరాజా. వాడిని కొట్టి తరిమేశారు. వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో, భూమికి పైన ఉన్నాడో కింద ఉన్నాడో కూడా తెలియదు. ఏంటి బెదిరిస్తున్నారా? అయ్యో, బెదిరించడం కాదు శివాజీ, జరగబోయేది చెప్పాను. ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి, నేనే చూసుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను.